హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఏ పిండి లేకపోయినా ఇంట్లో అప్పటికప్పుడు బోలెడు కూరగాయలు వేసి పిల్లలు ఇష్టంగా తినేలాగా 10 నిమిషాల్లో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి కలర్ఫుల్గా ఉండడమే కాదండి, విటమిన్స్ న్యూట్రియంట్స్ కూడా దీంట్లో ఫుల్. కూరగాయలు తిననివి కూడా వాళ్ళ చేత మనం చక్కగా తినిపించేయచ్చు. చూడండి, మా బుడ్డోడికైతే పెట్టాను, వాడికైతే సూపర్గా నచ్చినాయి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలాంటి స్నాక్స్ కూడా ఇస్తే వాళ్ళు మనం పెట్టే హెల్దీ ఫుడ్ ఇష్టం లేకపోయినా అమ్మ ఏవో ఒకటి చేసి పెడుతుంది అని చెప్పని తింటూ ఉంటారు. దీనికోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి స్వీట్ కార్న్ గింజలు, ఇంకా కూరగాయలు బీట్రూట్, క్యారెట్ ఒక్కొక్కటి తీసుకొని తురుము పట్టుకున్నాను. కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను. అలాగే పచ్చిమిర్చి 2 వేసానండి, పిల్లలు తినరని చెప్పని సన్నగా తరిగాను. ఒక 2 ఆనియన్స్, ఒక పెద్ద క్యాప్సికమ్ సన్నగా తరుక్కున్నాను. క్యారెట్ తురుము అలాగే బీట్రూట్ తురుము ఏంటంటే ఈక్వల్గా తీసుకోండి. ఏదైనా సరే సన్నగా తరుక్కోవాలి, అప్పుడే మనకి ఇవి వేయటానికి ఈజీగా ఉంటాయి. ఇవి వచ్చేసేసి కూరగాయలతో చేసే ఫ్లిటర్స్ అంటారండి. పాన్ కేక్స్ టైప్లో వేస్తాము. ఫస్ట్ అయితే ఒక కండే స్వీట్ కార్న్ గింజల్ని ఒలుచుకొని అవి మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనికోసం మనకి మొక్కజొన్న పిండి కావాలండి, ఇంకే పిండి వాడం దీంట్లో. బౌల్లో తీసుకున్న దాంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం తినే సోడా అంటారు కదా, అది వేశాను. ఇంకా కారము, మిరియాల పొడి వేయటం వల్ల సీజనల్గా వచ్చే దగ్గు జలుబు పిల్లల్లో తగ్గిస్తుంది, వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. దీంట్లో నేను చీజ్ స్ప్రెడ్ కొంచెం యాడ్ చేశాను. రెడీ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ కూడా వేసేసాను. అలాగే మయోనైజ్ కూడా కొంచెం వేసానండి, ఎక్కువ వేయలేదు. కార్న్ఫ్లోర్ వచ్చేటప్పటికి చిన్న కప్పుడు తీసుకున్నాను, అది కూడా వేసేసి అంతా ఫస్ట్ ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు ఏంటంటే ఆల్రెడీ మయోనైజ్లో చీజ్లో ఉంటుంది కాబట్టి చాలా తక్కువ చూసి వేసుకోండి. ఇప్పుడైతే పాలను యాడ్ చేస్తున్నాను. పాలు కూడా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి కాబట్టి కలుపుకుంటూ పాలని యాడ్ చేసుకోండి. ఇది ఎలా రావాలంటే థిక్ బ్యాటర్ లాగా రావాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా వస్తే ఏంటంటే మనకి పాన్ కేక్స్ అనేవి చాలా ఈజీగా చక్కగా కలర్ఫుల్గా వచ్చేస్తాయి కూడా. ఫస్ట్ అయితే ఒక పెనాన్ని పెట్టుకోండి. పెనం మీద నేను గీ వేసుకున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పని. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చిన్న గెరిటెడు పిండిని దాని మీద వేసేసుకొని అది జస్ట్ అలాగా స్ప్రెడ్ చేసేసేయాలి. అలాగా ఒక 5-6 పాన్ కేక్స్ని ఒకసారే వేసేసుకోవచ్చు. ఇవి మాత్రం సిమ్లో పెట్టి కాల్చుకోండి, ఎందుకంటే మనం దీంట్లో బీట్రూట్ తురుము వేసాము, ఇంకా బోలెడు కూరగాయలు వేసాం కదా. హైలో పెట్టారంటే కూరగాయ ముక్కలు ఉడకవు, అలాగే తొందరగా మాడిపోతుంది. వీటిని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా వేసుకోండి. అలాగే మందంగా వేసుకోకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనం ఊతప్పం వేసుకుంటాం కదా, అంత కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వేసుకోండి. అప్పుడే మనకి కూరగాయల ముక్కలు అనేవి లోపల నుంచి చక్కగా ఉడుకుతాయి. ఇవైతే చాలా హెల్దీ అండి. దీంట్లో వేసిన బీట్రూట్ వల్ల బీటా క్యారటిన్ అనే విటమిన్ మనకి అందుతుంది. దానివల్ల స్కిన్ అనేది చాలా బాగుంటుంది, పిల్లలకి రక్తం పడుతుంది, ఇంకా డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవైపు ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో, తిప్పుకుంటే అంత మంచి కలర్ వచ్చే వరకు కూడా ఓపిక్గా కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి కూరగాయల ముక్కలు లోపల నుంచి ఉడికి మంచి టేస్ట్తో ఉంటాయి. చూడండి, ఇంకోవైపుకి తిప్పుకున్నాక మీకు అవసరము అనిపిస్తే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. లేకపోతే ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. ఇంకోవైపు కూడా ఒక 10 నిమిషాలు అలాగే ఉడికించుకున్నారంటే చక్కగా యమ్మీగా ఉండే వెజిటబుల్ ఫ్లిటర్స్, కూరగాయలతో చేసిన స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలిద్దరికైతే చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.